21వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను అనే మాటను ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. బలహీనురాలైన అవ్వ వృద్ధాప్యంలో దేవుని మాటను నమ్మి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని నమ్మి వృద్ధాప్యములో ఆమె బలము పొందెను. వృద్ధాప్యములో ఆమె గర్భమును ధరించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానములు ఆమె జీవితంలో నెరవేరినట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక అనే మాటలు ఇక్కడ చూస్తున్నాం. గనుక వాగ్దానములు చేసిన వాడు నమ్మదగిన వాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా దేవుని వాగ్దానములు ఎన్ని అయి ఉన్నవో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే అవి జరుగుచూ ఉన్నవి. కనుక దేవుని యొక్క వాగ్దానములు ప్రతి సంవత్సరము ఆయన బిడ్డలైన వారి జీవితాల్లో దేవుడు అనేకమైన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. నూతన సంవత్సర సందర్భముగా ఒక వాగ్దాన కార్డు తీసుకొని ఒక వాక్యమును చదువుకొని చాలా మంది సంతోషిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. వారి జీవితంలో కొంతమంది నెరవేరింది అని వారు దేవుని స్తుతించుచున్నారు. కనుక మన దేవుడు వాగ్దానములు చేసి దానిని నెరవేర్చువాడై ఉన్నాడు. ఎవరికి ఆయన వాగ్దానములు చేశారు? బైబిల్లో చాలా మందికి వాగ్దానాలు చేసినట్లుగా మనకు బైబిల్లో ఉన్న భక్తులందరికీ వాగ్దానములు చేసినట్లుగా వాక్యములో చూస్తాం. ప్రత్యేకముగా నిన్నటి దినములో చెప్పినట్లుగా ఆయన వాగ్దానములు ఎవరికి చేశారు మొదటిగా అని మనం చూసినట్లయితే గడిచిన దినమందు మనం విన్నాం. దేవుని దగ్గరే ప్రతి ఒక్క అక్కర మనము దేవుని యొద్దనే వెదకవలసిన వారమై ఉన్నాం. వెదకు వారికి ఆయన దొరుకును అనే మాటను బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రార్థన చేసి వెతుకుతారో, వెతకడం అంటే ఎదురు చూచుట, నా దేవుడే నాకు 6వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము ఎలాంటి మందిరాన్ని, ఎలాంటి ఇల్లును నాకు కట్టిస్తారు? మీరు కట్టడం ఉద్దేశించిన ఆ గృహం ఏ పాటిది? ఇవన్నీ పనులు కావా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు. ఈ మాట దేవుడు అంటున్నాడు. ఎవడు దీనుడై నా ఎదుట వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని ఎదుట హెచ్చించుకునే వారిని కాదు. అందుకే ఇంకొక మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో ఈ 2 స్థలాలను దీవించి దీన హృదయ నాదములు వినవీనలోకుము దేవా నీ సన్నిధుడు. ఆయన కలుగు చేసిన ఈ భూమిని అనుభవించుచున్న మానవుడు, ఆయన ఇచ్చే గాలిని పీల్చుకునే మానవుడు ఆయన ఎదుట ఎప్పుడు తగ్గించుకునేవాడుగా ఉండాలి.
ఎందరో ఒక ఆయన బైబిలే లేకుండా చేస్తారు. అహంకారము దేవుని ముందు పనికి రాదు, అహంకారము ఆయన ఎదిరిస్తానంటున్నాడు, దీనులకు కృప చూపిస్తాడు. ఇది దేవుని వాగ్దానం. ఎందుకంటే దేవుడే దీనుడుగా వచ్చాడు భూలోకానికి. దేవుడే దీనుడు. గడిచిన దినమందు చెప్పడం జరిగింది కనుక ఈ మాటలు దానము. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మానవునికి ఎన్నో దానములు ఇచ్చాడు. దేవుడు 1, 2 కాదు, దేవుడు మానవునికి ఇచ్చిన దానములు. అందుకే దైవజనుడు దైవ లక్షణాల స్తుతులు ఆయన దేవుని స్తుతిస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన దానమే సూర్య చంద్ర నక్షత్రములు, దేవా మీరు మాకు ఇచ్చిన దానములే. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వృక్షము మీరు మాకు ఇచ్చిన దానమే. ప్రతి దేవుడు మనకు ఎలాగిచ్చారు చెప్పండి? దానముగానే ఇచ్చారు, ఉచితముగానే. అందుకే అయ్యగారు ఒక పాటలో పాడొచ్చు అన్నాం. సృష్టి అంతటిలోను మనమే చంద్రుండు చుక్కాలు మన కొరకే నీడాని చూనింగి మబ్బుయు మన కొరకే కంటికి కనబడని గాలియు మన కొరకే ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కంటే ఓ ప్రధానమైన వాడు మానవుడే. దేవుడు ఈ సృష్టి అంతటిని మానవుడిని దేగియను వారికి అన్నాను. నీది నీకే కాదు. లోకంలో చాలా మంది అనుకునేది మాది మాకే అనుకుంటున్నారు. అది దేవుడు చెప్పట్లేదు. నీవు దాన గుణము కలిగి ఉండమంటున్నాడు. అప్పుడే ఆయన మనకు వాగ్దానాలు చేస్తున్నాడు. ఏమిటి ఆయన మనము కలిగి ఉండవలసిన ధర్మం? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముక సేవకు ఉపయోగపడుతుంది. అందరూ సేవకులు దేవుని సేవ చేయడానికి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇమ్మంటున్నాడు. ఎంతవరకైతే బాగుంది. ఇంకేమంటున్నారు అక్కడ? అమ్మా నీ ఆస్తిలో భాగం, నీ ఆస్తిలో దేవునికి భాగం ఇస్తే ఆయన అంటున్నాడు నీ కొట్లలో ధాన్యము ద్రాక్షరసము సమృద్ధిగా. నీ యొక్క రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇవ్వాలి. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేయాలి? నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్య ద్రాక్షరసము సమృద్ధిగా. నేను ఇంకా దేవునికి చేయాలి. నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరంలో ఎక్కువగా మీటింగ్స్ చేయాలి. ఎక్కువ మీటింగ్స్ వీలైతే ఈ యొక్క లక్ష్యపురంలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ. అయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24-25 వచనాల్లో కూడా ఒక మాట రాయబడింది. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఒకే మాట మనకు కనబడుతుంది. ఎక్కడెక్కడో వెదజల్లుతారు కానీ దేవుని దగ్గరికి వచ్చేలోపు బెగబడతారు. మనం బెగబట్టి ఏమైపోతున్నారట? లేవి తెచ్చుకుంటున్నారు. సేవ చేయవచ్చు. మీ ఆహారము నేల మీద వెళ్ళి అబ్బాయి ఒక సమయం వస్తుంది, ఆ ఫలం మీరు తప్పకుండా చూస్తారు. ఈ రోజున చాలా వరకు మేము ఒక నీళ్ళ మీద వేసినట్టు ఎన్ని సంవత్సరాలుగా ఈ సేవలో దైవజనుడి మాట ప్రకారం
ఏది దాచుకోవడానికి అవకాశం లేదు. ఇంకా శక్తికి మించిన సేవలాగా ప్రతి కార్యక్రమాలు అయిన తర్వాత కొంత అప్పు మిగులుతుంది. మరలా కొన్ని వారాలకు కార్యక్రమాలు తెచ్చుకున్నాను. స్థలానికి కొంత అప్పు తెచ్చాను. 50,000 మన ఆత్మీయ కుమారుడు వచ్చాను. ఒక 50,000 వడ్డీ లేకుండా ఆ కుమారుడు ఇచ్చాడు. కొంతమంది బిడ్డలు ఇది స్థలానికి అయ్యా అని వారు సాక్ష్యం చెప్పిన దాన్ని అలాగే పెట్టారు. అక్కడ కుమారుడికి ఒక 20,000 ఇచ్చి మీరు ఎవరు వేసుకున్నా, ఎవరు సమర్పించుకున్నా. పోయినసారి ఇక్కడ జగదీష్ గారు వారి కుటుంబం ఒక 5,000 కానుక వేసుకున్నాం. ఆ మరుసటి రోజే ఆ మటను కొట్టి వారికి 2,000 ఇంకా దానికి సేవలో చాలా మంది బిడ్డలైన వారిని పోషిస్తాడు దేవుడి సేవ ద్వారా అని దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నాకు ఎప్పుడు ప్రేరేపణ. ఎందుకు ఈ మాట అంటే, ఒక రోజున మాకే పోషణకు లేదనుకున్న పరిస్థితులు, ఒక నెల రోజులు భోజనం లేకుండా కన్నీళ్ళే అన్నపానములు అన్నట్లుగా జరిగిన నష్టానికి, ఆ శ్రమకు అలా బాధపడ్డాను. ఆ సమయంలో ఎక్కువగా నేను అనుకునేవాడిని, నాకే నా బిడ్డలకు నేను భోజనం పెట్టుకోలేను, ఏం పని చేయగలను. ఎన్ని భోజనాలు ప్రతి ఒక్క కుటుంబం ఫిబ్రవరి నెలలో ఒక్క ప్యాకెట్ అయిన రైస్ తీసుకుని వస్తారు. ఆ వచ్చిన బియ్యమన్నీ కూడా 6 సంఘాల్లో బియ్యమన్నీ అయిపోయాయి. కరెక్ట్గా డిసెంబర్కు ఆ పాత బియ్యమన్నీ అయిపోయాయి, కొత్త బియ్యం వచ్చాయి. వాళ్ళ దేవునికి మహిమ కలుగునుగాక. చదువుదాం. వచ్చింది దాచుకుంటే అభివృద్ధి లేదు. ఈ 18 సంవత్సరాల్లో దాచుకోవాలంటే ఎంత పెట్టాడో దేవుడు నా చేతులు. 150,000 వచ్చును నీ పేరు మీద, 150,000 వచ్చును, 150,000 లాగా రక్షణార్థమైన పనులకు లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వచ్చుచుండును అన్నారు. నీ పేరు మీద 150,000 వస్తుంది. నీవు ఎన్ని వచ్చాయో ఇప్పటికి అవన్నీ లక్షణంగానే చెప్పండి ఖర్చు చేయొచ్చు. లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వస్తూనే ఉంటాయి. నా ఫలం నీ మీదికి రాకపోయినా నీ బిడ్డల మీదికైనా ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో కూడా మనకు అదే మాట కనబడుతుంది. 58వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 58:10 చదవాలి. త్వరగా యెషయా గ్రంథం 58. ఆశించిన దానికి, ఆకలి కొనిన వారికి, శ్రమపడు వారికి తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఇది వాగ్దానం. ఆశించిన దానిని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడు వారిని తృప్తిపరిచిన ఎడలా. ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి నీవు సహాయం చేసి, ఎవరైతే శ్రమలో ఉన్నారో ఆ శ్రమపడిన వారి దగ్గరికి వెళ్ళి నీ వంతు నీవు సహాయం చేసిన ఎడలా నీ జీవితంలో ఏదైనా చీకటి ఉందేమో, ఈ లోకమే చీకటిలో. చాలా గృహాల్లో మన క్రిస్మస్ సందర్భంగా గృహ దర్శనాలకు వెళుతుంటే చాలా గృహాల్లో చీకటి కనబడుతుంది. ఆ చీకటి వెలుగుగా మారాలంటే, నీ గృహంలో పనిచేసే చీకటి వెలుగుగా మారాలంటే నీవేం కలిగి ఉండాలట చెప్పండి అయ్యమ్మా? దానము. ఆకలి కొనిన వారికి నీవు భోజనం పెట్టాలి. ఆపదలో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి నీ వంతు నీవేదైనా సహాయము చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నీ చీకటి ఏమవుతుందట?
వెలుగుగా మారిపోతుంది. ఎలాంటి వెలుగు? మధ్యాహ్నంలాగా అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 38వ వచనం లేచి నిలబడదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. చదువుమా. క్షమించుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎప్పుడు ఇస్తాడట? మాట్లాడితే ఇస్తే ఇస్తానంటున్నాడా? మనమేమంటాం రివర్స్లో, దేవుడిస్తే ఇస్తాం. మన భాష ఏంటి చెప్పడం? దేవుడు ಕೊಟ್ಟಿದ್ರೆ ನಾವು ಕೊಡಬೇಕಾಗುತ್ತದೆ. ನಾವೇ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ಹೆಂಗ? దేవుడు ಕೊಡಿದ್ರೆ ನಾವು ಕೊಡ್ತೀವಿ. ఇది దేవుని మాటకు సంబంధించినది కాదు. ఈ మాట మన మాట. ఈ మాట ఎవరి మాట మాయా? ఇది మన మాట. కానీ దేవుడు ఏమంటున్నారు? క్షమించండి, క్షమిస్తారన్నాడు. అడుగుడి మీకు ఇవ్వడునన్నాడు. ఇక్కడేమంటున్నాడు? వెదకుడి మీకు దొరుకునన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మీరు ఇవ్వండి, ఫస్ట్ నేను ఇస్తాను. అంటే ఆయన పేదవాడా? అంతా ఆయనే కదా. ఎందుకు అడుగుతున్నాడు? ఆయన పని కోసం. అంటే నా మందిరములో ఆహారం ఉన్నట్టు, నా సేవ ముందుకు సాగుతూ కొరకు. ఆయనకు అవసరత లేదు. ఆయన మన గుణాన్ని సాధారణంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అడుగుతాం మనం, కొనిచ్చినది వాళ్ళే. మరలా అడిగితే కొంతమంది ఏం చేస్తారు? చిన్నపిల్లలు, దాన గుణం కలిగిన వారు ఏం చేస్తారు? ఆ ప్యాకెట్ మరలా తీసి వాళ్ళ నా చేతిలో పెట్టేస్తారు. మరి కొంతమంది ఎంత అడిగినా కూడా ఒక ముక్క కూడా పొరపాటు మనం కొంచెం తీసుకున్నాం అనుకోండి, ఇక కింద దొరికి ఏడ్ చేస్తుంది. అని కొంతమంది గుణం లాగా ఉంటుందన్నమాట. దేవుడు కూడా అంతే, అంత ఇచ్చాడు. మీరు ఇవ్వండి. ఎవరికి ఇవ్వండి? ఎప్పుడో అయ్యగారు కొన్ని సంవత్సరాల క్రితం దైవజనుడి ఆ కాలంలో, ఆ సంవత్సరం డేట్ గుర్తుండేది కానీ, క్రైస్తవ సంఘమును కూర్చిన ఒక ప్రసంగం రాత్రి తెల్లవారుజామున నేను చదివాను. ధ్యానం చేసుకుని, ధ్యానం అయిన తర్వాత పాత పుస్తకం, చిన్న పుస్తకం, క్రైస్తవ సంఘము ప్రపంచానికి చేసిన మేలులు అని వైద్యము తెచ్చింది క్రైస్తవులే. విద్య తీసుకుని వచ్చింది క్రైస్తవులే. మనం వాడే అనేకమైన పరికరాలు పాటలుగా చెప్పాలంటే అయ్యగారు కీర్తనలోనే పాడారు. ఒక కీర్తనలో అన్ని క్రైస్తవ దేశాల నుండి యేసునామ స్మరణ చేయండి అనే కీర్తనలో పాడారు. ఎందుకు వారు అలా చేశారు? వారు బైబిల్ని అనుసరించారు. బైబిల్ని అనుసరించి దాన గుణము కలిగి ఉండాలని వారు చేశారు. యేసునామ స్మరణ చేయండి అనే కీర్తనలో 8వ చరణాన్ని అయ్యగారు ఇక్కడ పాడొచ్చు అన్నారు. యేసుక్రీస్తు సంఘ దేశాలు మన కాలమందు ఇలకు క్రైస్తవ దేశాల పనులే, గ్యాసులైట్లు మెరుపు దీపాలు క్రైస్తవ దేశాల పనులే, కార్లు ట్రైన్లు బైకిసీలు క్రైస్తవ దేశాల పనులే, గాలియోడల్ స్టీమర్లు క్రైస్తవ దేశాల పనులే, కళాశాలల్ వైద్యశాలల్ క్రైస్తవ దేశాల పనులే, కళను తెచ్చు దుర్బినీలు క్రైస్తవ దేశాల పనులే, కళను వ్రాయు టెలిగ్రాముల్ క్రైస్తవ దేశాల పనులే, కళను అర్ధగ్లాస్టుల్ క్రైస్తవ దేశాల పనులే, కళ్ళ అర్ధ
దేశాల పనులే, కలములు మందులు మరలు క్రైస్తవ దేశాల పనులే, గిడియారల్ ఫోటోగ్రాఫుల్ క్రైస్తవ దేశాల పనులే. గమనించాలి ప్రియులారా, ఇవన్నీ క్రైస్తవ దేశాల పనులే. ఓ మాటలో చెప్పాలంటే ఈ రోజున ప్రపంచంలో ప్రతి పరికరము కూడా దేవుని పిల్లలైన వారు, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానంతో కని పిల్లలైన వారిని ఉచితంగా చదివించేవారు. ఒక్కొక్కరిని ఒక అమెరికా లేకపోతే ఒక విదేశాల ఒక దొర ఒకరిని ఈ అబ్బాయిని మేము చదివిస్తాం, ఈ కుమార్తెను మేము చదివిస్తామని వారి సొమ్ముతో చదివించారు. ఇన్ని మేలులు చేశారు, అందుకే వారంతగా దీవింపబడ్డారు. ఇక్కడ వాగ్దానం ఎవరికి అంటే దాన గుణము గలవారు. చెప్పండి ప్రియులారా, ఎవరికి? దానగుణం, ధర్మగుణం. ముందుగా గడిచిన ధనవంతు చెప్పారు, వెదికే వారికి వాగ్దానం, దీన మనసు గల వారికి వాగ్దానం. ఈ దినమున దానగుణం ధర్మగుణము గల వారికి దేవుడు ఎన్నో వాగ్దానాలు దాచిపెట్టాడు. అట్టి గుణము కలిగి ఏ వెంట తీసుకుని వెళ్ళు. నేను పాస్టర్ ఒక రింగు పెట్టాను, ఆ రింగు కూడా దేవుడికి ఇచ్చేసాను. ఒక ఆమె నాకు ఇక్కడ చైన్ వేసుకుంటారు కదా, గోల్డ్ చైన్, ఏమంటారు దాన్ని, బ్రాస్లైట్ అంటారా, అది తీసుకొని వచ్చింది. ఒక ఆమె గిఫ్ట్ ఇచ్చింది నాకు, అప్పటికే వివాహమైన కొత్తలో. అది కూడా నేను కానికేసేసాను ఆ మందిరానికి. దేవుడికి ఇచ్చిన దాంట్లో నీకు ఎంత కావాలో అంత తీసుకుని దేవుని సేవ కొరకు, దేవుని రాజ్య వృద్ధి కొరకు ఈ సంవత్సరంలో మనం పని చేద్దాం. అనేకమైన మీటింగ్స్ చేద్దాం, అనేకమైన కార్యక్రమాలు చేద్దాం, అనేక సార్లు భోజనాలు పెడదాం, అనేక సార్లు దేవుడిని గనపడదాం. ఆయన రాకడ కొరకై